తాడేపల్లి మండలం వడ్డేశ్వరం యానాదుల కాలనీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కాలనీ వాసులకు విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఏర్పాటు చేసిన కరెంటు పోల్స్ ను జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎంసీడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించి నివాస గృహంలో కరెంటు మెయిన్ ను ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి సమస్యకు వెంటనే స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పేదవారి ఇళ్లలో వెలుగులు నిండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తమ్ముడు కోసం అన్న చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, మామల నాయకరావు గారికి, జనసేన నాయకులకి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వడ్డేశ్వరం గ్రామంలో ఈ అనాథుల కాలనీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఇల్లు వాళ్ళు లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి కుక్కరాయి చెరువు ఇప్పడం రెవెన్యూ ఖాళీ ఇక్కడే ఉంది, వాళ్ళని ఇక్కడ పెట్టాము. ఇలాగే పాస్టర్ గారు ఈ లోపల కాలనీ కూడా వాళ్ళు సొంతగా ఓన్గా నిర్మించుకొని ఒక ప్లాన్ లేకుండా రోడ్లు కూడా ఇరుగ్గా వేసుకున్నారు. వాటికి కూడా మేము ప్లాన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి 15 నెలల నుంచి వీళ్ళు ప్రాబ్లం అనేది శకుంతల మేడం గారిని తీసుకొచ్చాము, ఏడీసీ గారిని, కమిషనర్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ సమక్షంలోనే చూసాము. రోడ్లు కూడా జిఎస్పీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు చేస్తామని పెట్టాం. ఆల్రెడీ ఫైల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి కొంత ఆపమంటున్నారు. ఆ పర్పస్ మీదే ఈ కొంత కార్యక్రమాలు కొంచెం ఆటంకం. ప్లస్ రెండోది పవన్ కళ్యాణ్ గారు మన రావటం, ఈ పాస్టర్ గారు మిసెస్ అక్కడ రోడ్డు మీద ఆపంగానే ఏఈ గారికి, డిఈ గారికి ఫోన్ చేసి ఎమ్మటే వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం 40 స్తంభాల దాకా మాకు ఇంతకుముందు పెట్టిన 15 నెలల క్రితం పెట్టినవి కూడా మొత్తం వచ్చినాయి. రాధారంగా ఆల్రెడీ 25 స్తంభాలు అయిపోయింది. 8 లైన్ల ఇప్పుడు ఇది ఒక 7 స్తంభాలు ఇక్కడ వేశారు. ఊళ్ళో కూడా ఒక 12 స్తంభాలు. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అన్నలాగా వెనకుండి నడిపించినందుకు ధన్యవాదాలు తెలుపు. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం పర్యటనలో భాగంగా కొలనకొండ అలాగే వడ్డేశ్వరం మీదుగా, వడ్డేశ్వరంలో ఏదైతే మా పాస్టర్ గారు అడిగారో ఇక్కడ ఉన్నటువంటి యానాది కాలనీలో లైట్లు లేవు, ఇక్కడి నుంచి ఇల్లు నిర్మించుకొని సంవత్సరంన్నర కాలంగా ఇల్లు నిర్మించుకొని కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామంటే ఆ సమస్యని మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆమె తీసుకెళ్లగానే 24వ తారీఖు ఆయన వచ్చి పర్యటించి చెప్పారు. అలాగే 3 రోజుల్లోనే అధికారులందరూ ఇక్కడికి వచ్చి వెంటనే స్పందించి ఈ స్తంభాలు వేసి లైట్లు కావాలా ఇళ్ళకి కరెంట్ ఇచ్చే దాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి ఆ ప్రజలందరికీ జరిగిన పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరిగిన ఇక్కడ లబ్ధి జరిగిన వాళ్ళందరినీ పరామర్శి మా పవన్ కళ్యాణ్ గారు ఇలా పేద ప్రజలు ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఆయన స్పందిస్తారు. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఇలాంటి వాటి మీద వెంటనే స్పందిస్తారు కాబట్టి వాళ్ళిద్దరి సమక్షంలో ఇక్కడ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మా నాయకులు ముందుండి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఇళ్ళకి కరెంట్ లైన్ లేదు, కరెంట్ లైన్ ఇంతవరకు కరెంటే లేదు. మా కొవ్వొత్తులు పెట్టుకుని మా బాధని తీర్చాలి. వెంటనే ఆయన తక్షణం స్పందించి గంటల్లోనే పోల్స్ వేయించేసి వీళ్ళందరికీ కూడా ఈ కాలనీ ఏదైతే అనాథుల కాలనీ ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇది ఎక్కడా జరగదేమో. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరి. లోకేష్ గారు ఎప్పుడు కూడా మంగళగిరిని గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటారు. దాంట్లో భాగంగా లోకేష్ గారి కోసం, తమ్ముడి కోసం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా హ్యాపీ. మేము కూడా వచ్చి వారితో వాళ్ళ సంతోషంలో మేము కూడా పాల్గొని చెప్పి ఈ రోజు మేము రావడం జరిగింది.